జిమ్ ట్రైనింగ్ పేరుతో వేధిస్తున్నాడంటూ మహిళా పైలట్ ను వేధించిన ఘటన హైదరాబాద్ సనత్ నగర్ లో జరిగింది. కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ గౌడ్ కు అతని గర్ల్ ఫ్రెండ్ రాగిని సహకరించింది. మహిళా పైలట్ ను ఒప్పించే ప్రయత్నం చేసింది. అటు మహిళా పైలట్ కు ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ గౌడ్ అసభ్యకర మెసేజ్లు పంపాడు. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో వేధిస్తున్నాడంటూ మహిళా పైలట్ ను వేధించిన ఘటన హైదరాబాద్ సనత్ నగర్ లో జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, కలెక్టర్లో మహిళా పైలట్ ను వేధింపులకు గురి చేసినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా జిమ్ ట్రైనర్ గా పనిచేసినటువంటి సంతోష్ గౌడ్ అనే వ్యక్తి మహిళా పైలట్ ను వేధింపులకు గురి చేశాడు. కల్ట్ జిమ్ ఫిట్నెస్ లో ఇటు మేనేజర్ గా సంతోష్ గౌడ్ పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో స్థానికంగా నివాసం ఉండేటటువంటి మహిళా పైలట్ ఆ కల్ట్ జిమ్ లో ఆమె ట్రైనింగ్ పొందుతూ ఉంది. సో ఇదే సమయంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు సంతోష్ గౌడ్. అప్పటి నుంచి కూడా ఆమెను వేధింపులకు గురి చేశాడంటూ కూడా ఆమె తన కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. జిమ్ ట్రైనింగ్ పేరుతో తనను లోపర్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా ఆ మహిళ ఇప్పుడు ఆరోపిస్తూ ఉంది. ఇదే అంశంలో భాగంగా సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సనత్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక రాత్రి తనతో గడపాలంటూ కూడా పైలట్ పైన సంతోష్ ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా ఆమె తన ఫిర్యాదులో కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇందుకు సంతోష్ గౌడ్ కు సంబంధించినటువంటి గర్ల్ ఫ్రెండ్ కూడా సహకరించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇద్దరితో కలిసి ఒకేసారి కలిసి ఉండడం సంతోష్ కు సంబంధించినటువంటి ఫ్యాంటసీ అంటూ ఆమె చెప్పి ఇటు మహిళా పైలట్ ను ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసింది. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఇదే అంశంలో సంతోష్ గౌడ్ కు అతనికి సంబంధించినటువంటి గర్ల్ ఫ్రెండ్ కూడా సహకరించింది కాబట్టి సో ఆమె మీద కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది. ఇక బాధితురాలు ఒప్పుకోకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో మహిళా పైలట్ కు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడంతో పాటు ఆమెను వెంబడించడం లాంటివి కూడా సంతోష్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆమెను స్టార్టింగ్ జిమ్ లో ట్రైనింగ్ కు స్టార్టింగ్ వచ్చినప్పుడు శిక్షణ తరగతులకు హాజరు కావాలంటూ కోరడం, ఆ తర్వాత ఆమెను పలుమార్లు ఇన్స్టాగ్రామ్ లో రకరకాల మెసేజ్లు పెట్టడం, ఇదే కాకుండా ఆమె ఇంటికి వెళ్తున్నప్పుడు కావచ్చు లేకపోతే ఇంటి నుంచి జిమ్ కు వస్తున్నప్పుడు కావచ్చు ఆమెను వెంబడించడం లాంటివి చేస్తూ వచ్చాడు. సో ఇదే నేపథ్యంలో ఈ సంతోష్ గౌడ్ కు సంబంధించినటువంటి చేష్టలతో విసిగి వేశారన్నటువంటి మహిళా పైలట్ ఇక సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సనత్ నగర్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఇద్దరితో కలిసి ఒకేసారి కలిసి ఉండడం అనేది ఆయన ఫ్యాంటసీ కాబట్టి ఇదే తరహాలోనే ఇక గర్ల్ ఫ్రెండ్ కూడా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ శశి.